హాయ్ ఫ్రెండ్స్. శనితో గురు శుక్ర బుధులలో ఎవరైనా కలిసినా వీరి దృష్టి శని మీద పడిన శని ప్రభావం శని దోషం చాలా వరకు తగ్గిపోతుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ప్రస్తుతం కుంభరాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుని సప్తమ స్థానం నుంచి అంటే సింహరాశి నుంచి బుధుడు వీక్షిస్తున్నందువల్ల శని యోగప్రదుడుగా మారడం జరుగుతుంది. ప్రస్తుతం శని దోషం బాగా తగ్గడం వల్ల వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభరాశి వారికి అనేక కీలక విషయాల్లో విజయాలు ప్రాప్తించి జీవితం మంచి మలుపులు తిరిగే అవకాశం ఉంది. ఈ యోగ కాలం ఆగస్టు 22 వరకు కొనసాగుతుంది. వృషభం, ఈ రాశికి దశమ స్థానంలో శని సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పని భారం, ఒత్తిడి బాగా ఉండడం జరుగుతుంది. ఇందులో ఏ రంగంలో ఉన్న వారికైనా ప్రతిఫలం లేని బాధ్యతల మీద పడడం, మోయలేని భారాన్ని మోయవలసి రావడం, జీవిత భత్యాలలో ఎదుగు బొదుగు లేకపోవడం వంటివి జరుగుతాయి. ప్రస్తుతం ఈ శని మీద బుధుడి దృష్టి పడినందువల్ల పని భారం చాలా వరకు తగ్గడం, జీత భత్యాలు పెరగడం, శ్రమకు గుర్తింపు లభించడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఇకపోతే మిథునం, ఈ రాశి వారికి భాగ్యస్థానంలో శని సంచారం వల్ల శ్రమ ఎక్కువగా ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. విదేశాలలో నుంచి అందాల్సిన ఆఫర్లు ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి కష్టమవుతుంది. అయితే ఈ రాశి అధిపతి బుధుడు శనిని వీక్షిస్తున్నందువల్ల ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ అవకాశాలు అందివస్తాయి. పదోన్నతులతో పాటు జీత భత్యాల పెరుగుదలకు కూడా అవకాశం ఉంటుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం పొందుతారు. ఇకపోతే కన్య రాశి, సాధారణంగా 6వ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. కానీ పురోగతి ఆగిపోతుంది. ఆర్థికంగా కూడా బాగా ఒత్తిడి ఉంటుంది. ఎంత కష్టపడ్డా ఫలితం చాలా తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రాధిపతి బుధుడి దృష్టి శని మీద పడినందువల్ల ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది. శని ప్రభావం గణనీయంగా తగ్గినందువల్ల ఉద్యోగంలోనే కాక వృత్తి, వ్యాపారాల్లో సైతం ఆశించిన పురోగతి ఉంటుంది. ఇతరాతర ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. ఇకపోతే తుల, ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు జరగకపోవడం, ఫలితంగా ఆర్థిక పరిస్థితిలో పురోగతి లేకపోవడం జరుగుతుంది. పిల్లలకు సంబంధించిన సమస్యలు కూడా బాధిస్తాయి. ప్రస్తుతం లాభస్థానం నుంచి బుధుడు శనీశ్వరుని వీక్షించడం వల్ల పరిస్థితులు మారి కొద్ది ప్రయత్నంతోనే ప్రతి ప్రయత్నము నెరవేరుతాయి. ముఖ్యంగా అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. ఇకపోతే మకరం, ఈ రాశికి ధనస్థానంలో ఉన్న శని మీద బుధుడి దృష్టి పడినందువల్ల ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు క్రమంగా నష్టాలు, సమస్యల నుంచి బయటపడతాయి. ఆదాయం దినాదినాభివృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించడం వేగవంతం అవుతుంది. ఇంతవరకు నత్తనడకగా ఉన్న పురోగతి క్రమంగా ఊపందుకుంటుంది. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. అదనపు ఆదాయ మార్గాలు పూర్తి స్థాయిలో సఫలమవుతాయి. ఇకపోతే కుంభం, ఈ రాశిని చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న, కష్టాలను గురి చేస్తున్న ఏలినాటి శని ప్రభావం బుధుడి దృష్టితో చాలా వరకు తగ్గిపోతుంది. ఆదాయం పెరగడం, ఆరోగ్యం మెరుగుపడడం, ఉద్యోగంలో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఏర్పడడం, వృత్తి, వ్యాపారాల నష్టాల నుంచి బయటపడడం వంటివి జరుగుతాయి. అనేక కీలక విషయాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది. ప్రతి పని, ప్రతి ప్రయత్నము నెరవేరే అవకాశం ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.